వెంకటేష్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒకసారేమో భూత వైద్యుడిలాగా మాట్లాడతారు, ఇంకోసారేమో రాజకీయ రౌడీలకు చెక్ పెడతానంటారు, పెట్టుబడులకి నా మీద నమ్మకం పెట్టండి అంటారు. మరోవైపు ఏమో సజ్జల గారి వ్యాఖ్యలనేమో బెదిరింపులు అంటారని ఎల్లో మీడియా రాస్తుంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవేం బెదిరింపులు కింద తీసుకోరా? ఎట్లా అసలు ఈ పరిణామక్రమం అంతా చూస్తే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది? ఈ రాజకీయ రౌడీలకు చెక్ పెడతాను, నన్ను నమ్మండి అని చంద్రబాబు గారు అంటాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు? ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేస్తారా? రాజకీయ రౌడీలని, ఇంకోటని. అసలు చంద్రబాబు గారిని చూసి నమ్మకం మీద పెట్టుబడులు ఏంటి? రాష్ట్రంలో ఉన్న వసతులు, సదుపాయాలు వీటిని దృష్టిలో ఉంచుకుని కదా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేది. చాలా విచిత్రమైనటువంటి ఒక రకమైన మనిషిని ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం సార్. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త ముందుగా ఆలోచిస్తాడు, ఒక విజనరీ ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఇంప్లిమెంటేషన్ లో ఎలా ఉన్నా కానీ ఆయన ఆలోచన విధానం పేపర్ల మీద డబ్బులు సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పేసి అని మాలాంటి ఇంటలెక్చువల్స్ కొంతమంది అనుకుంటూ ఉంటాం. అయితే ఈసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించే తీరు మాత్రం ఆయన ఇంతకు ముందు లేని విధంగా మాట్లాడు. ఉదాహరణకి, మేము సూపర్ 6 అమలు చేసాము, ఎవరన్నా మాట్లాడితే నాలుక అని ఒక చిన్న లాగ్ ఇచ్చి మందం వేసిపోయి ఉంటుంది అని. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నేను మళ్ళీ రాకుండా చేస్తాను, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ధైర్యంగా పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, ఈ రోజు వరకు ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ మొహం చూసినటువంటి పరిస్థితి కాదు. వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఆయన ఏం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఈ పోర్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్ట్లన్నిటిని కూడా ఆయన ప్రొజెక్ట్ చేయటం, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి కర్నూలుకి తీసుకొచ్చినటువంటి గ్రీన్కో ఎనర్జీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ దానికి ప్రొజెక్ట్ చేయటం, మా దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని ఆయన ఓకే చెప్పుకుంటున్నారు. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ వీటన్నిటిని చూసి కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడట్లేదు అనే మాట వాస్తవం. దీనికి కారణాలు ఏంటంటే సార్, ప్రజెంట్ మనం తరచుగా చూస్తున్నటువంటి విషయాలు, ఏ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికల మీద ఆ జిల్లా నాయకులకి ఆధిపత్యాన్ని అప్పచెప్పడం. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే రాయలసీమ జిల్లాలో అయితే మాకు కప్పం కట్టనిదే, మీ వ్యవహారాలు ఎదురుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే, సోషల్ మీడియాలో కూడా వచ్చేసి చికెన్ షాప్ లో కూడా చందాలు వసూలు చేసేటువంటి ఒక పరిస్థితి, కేజీకి ఇంత ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేటువంటి ఒక పరిస్థితిని మనం ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చూస్తున్నాం. ఇటువంటి ఒక పరిస్థితుల్లో వందల వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఆలోచిస్తున్నటువంటి ఒక పరిస్థితి, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడలేదు సార్. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో వీళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరును చూసి భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈయన ఏమంటున్నారంటే, ఆ భూతం మళ్ళీ రాదు, నన్ను నమ్మండి. ఆయన భూతం అయితే ఖచ్చితంగా ఇన్ని డెవలప్మెంట్లు ఎక్కడ జరిగాయి, ఇన్ని పోర్టులని అనుసంధానం ఎలా చేసేవాడు, ఇన్ని మెడికల్ కాలేజెస్ ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య వ్యవస్థ కోసం ఎలా ఆయన ఇన్కార్పొరేట్ చేసేవాడు. అలాగే గ్రీన్కో లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అలాగే వైజాగ్ ని చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి, చాలా చిన్న వయసు సార్, ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో కూడా చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన దూరదృష్టి మాత్రం చాలా గొప్పగా ఉందని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో వైజాగ్ సిటీకి, ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు పరచకుండా ఉండలేనటువంటి ఒక పరిస్థితి. కొత్తగా తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు కూడా 1,00,000 ఎకరాలను నేను పూల్ చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ని అభివృద్ధి చేస్తాను, 1,00,000 కోట్ల రూపాయలకు పై చిలుకు పెట్టుబడులు ఇక్కడ సాధిస్తాను అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్. జగన్మోహన్ రెడ్డి గారు నర్మగర్భ వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ప్రస్తావించాడు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం, 3 చోట్ల 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి, అలాగే కృష్ణా గుంటూరు కానివ్వండి, రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, సమగ్రమైన అభివృద్ధి ఫలాలు అందరికీ వెళ్ళాలి. మనం ఒక రూపాయి తీసుకొస్తే 3 చోట్ల కూడా ఈ అభివృద్ధిని పంచాలి, లేకపోతే భవిష్యత్తులో మనం
గతంలో మాదిరి తరిమివేయబడతాం. తెలంగాణలో నుంచి మనం ఎలా తరిమివేయబడ్డామో ఈ సంపద అంతా తీసుకొచ్చి ఒకే చోట పెడితే, అమరావతి లాంటి చోట ఒకే చోట పెడితే, అటు వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇటు రాయలసీమ ప్రజలు కానివ్వండి, రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి, వాళ్ళు కూడా తమను తాము చెక్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి, అభివృద్ధి మాకు ఎందుకు దూరం అయిపోయింది అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిని మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి ఒక పరిస్థితిని ఆయన పునాది వేసి వెళ్ళాడు. ఈయన దాన్ని చచ్చినట్టు అమలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ అయిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ భూతాలు, ఈయన భూత వైద్యుడైనా లేకపోతే మరొకటైనా కానీ పారిశ్రామికవేత్తలు ఏం భయపడరు సార్. వ్యాపారం చేసుకునేవాడు కాదు. సరదాగా ఒక ప్రశ్న అడగాలనుంది. మామూలుగా ప్రజలు భూత వైద్యులను నమ్ముతారా? సార్ కొంతమంది ఉన్నారు కదా సార్, కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉన్నారు సార్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో పూర్తిగా చైతన్యం ఉందని మనం అనుకోకూడదు సార్. ఎందుకనంటే ఎవరు మాట్లాడినటువంటి ఒక విషయం ఏంటంటే సార్, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల ఫ్రీబీస్, ఉచిత హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చింది సార్. కేవలం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ మాత్రమే ఇచ్చారు. ఇక 70,000 కోట్ల రూపాయలు ఇవ్వనప్పుడు ప్రజలు బయటకు వచ్చి తిరగబడాలి కదా సార్. మాకు ఇస్తానన్నటువంటి ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు మహాప్రభు అని చెప్పేసి చెప్పాలి. లేదా అవి ఇవ్వలేదు మీకు, దాని తరపున నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను బయటకు వచ్చి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు నిజంగా ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. చాలా మంది ప్రజలు, నేనైతే ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి కూడా ఇంతమంది జనాలు రాలేదు. ఈయనకి సామర్థ్యం అంటే చెప్పలేను, కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చిన్న వ్యక్తులు కూడా చాలా బలంగా కనబడతారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు అన్నట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటి వ్యక్తి వస్తే రోడ్లు కిక్కిరిసిపోవడం, వెహికల్స్ కింద పడి మనుషులు చనిపోవడం, లేకపోతే ఆ ప్రమాదాలకు గురవడం అనే పరిస్థితి ఉండదు సార్ బేసిక్ గా. కానీ అంత అప్లాజ్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పని అయిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సమస్య మీద స్పందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తన వైపు నుంచి ప్రతిస్పందించాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి డేటాతో సహా ఆయన అయితే ఇక్కడ పాయింట్ కాదు వెంకటేష్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ రౌడీలని వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించే బదులు చంద్రబాబు గారు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్న అరాచకాలను కట్ చేస్తాను, చెక్ చేస్తాను, అటువంటివి జరగవు అని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శిస్తే విమర్శించండి, కానీ ప్రతిపక్షంతో పాటు కూటమి ఎమ్మెల్యేలు వేస్తున్న అరాచకాల మీద కొంతమంది పరిశ్రమలే ఆగిపోతుంటే వాటినన్నింటినీ వదిలేసి రాజకీయ రౌడీజం చెక్ పెడతాను, వివేక హత్య కేసు, అట్లా ఈ విషయాలు మాట్లాడటం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, ఇంకా నష్టం చేసినట్లు అవుతుందా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఈ విషయం మీద మనం స్పందించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత ఎమ్మెల్యేల మీద అంత పట్టున్నట్లేదు. ఆ పట్టు గతంలో ఉండేటువంటి పట్టు ఈసారి ఆయనకి తప్పిపోయిందనే చెప్పాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయన ప్రింట్ మీడియా కానివ్వండి, ఆయన ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, వీటిల్లోనే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ముడుపుల వ్యవహారంలో, లాబియింగ్ వ్యవహారంలో, అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేల అవినీతి చాలా పెరిగిపోయిందని, అలాగే సర్వే రిపోర్ట్లు కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మళ్ళీ డౌట్ అని, 25% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అసలు గెలవరని చెప్పేసి 1 year, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 year లో ఏదైతే ఒక కాంకరెంట్ సర్వేగా మనం అందరం ట్రీట్ చేస్తున్నామో అతను బయటకు వచ్చి చెప్పేసినటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి ఒక సందర్భంలో ఆయన ఇంకా ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రౌడీలు, లేకపోతే భూతాలు, లేకపోతే ఆ రౌడీజాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఆయన అనుకున్న వాళ్ళ యొక్క రౌడీజం ఆయన కనిపించకపోవడం అనేది ఆయన పట్టుకోల్పోయారు, ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయి పట్టుకోల్పోయారు అనేది మనం చెప్పాల్సింది.